కృపాధారలు క్రీస్తు కృపాధారలు రాష్ట్రమ ప్రారంభ ప్రార్థన ద్వారా ఆరాధనను ప్రారంభించుకున్నాం. ప్రార్థన. పరలోక మందిర మా తండ్రి, యేసయ్యనికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. దేవానికి వందనాలు, సర్వోన్నతుడా, మహోన్నతుడా నీకు వందనాలు. అతి ఉన్నత సింహాసనాసనుడానికి స్తోత్రం ప్రభువా. అని నామంలో కలిపి పైనామముల దేవానికి స్తోత్రం తండ్రి. మా రక్షకుడానికి వందనాలు తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభువా, నాయన సజీవ లెక్కలో వచ్చి ప్రభువా ఆరాధనకు నడిపించినందుకు నీకు స్తోత్రం ప్రభువా. దేవానికి వందనాలు తండ్రి. తండ్రి నీకు స్తోత్రం ప్రభా. ఈ క్షణం వరకు నేను మేము చేసిన పాపం ప్రభా క్షమించండి తండ్రి. కొంచెం మీరు తీసివేయండి, కొంచెం మీ పరిశుద్ధమైన రక్తంలో కడిగి శుద్ధీకరించండి ప్రభా. నాయన నీకు వందనాలు ప్రభా. పాటలు పాడుతుండగా ప్రభా మంచి కంఠస్వరాలను దయచేయండి ప్రభా. నాయన తండ్రి ప్రభా వాక్యం కొరకు మనం సిద్ధపరచండి. నాయన తండ్రి ప్రభా సేవకులను ప్రభా నాయన తండ్రి ఏడంతల ఆత్మాభిషేకంతో నింపండి ప్రభా. నేను వాక్యంతో మా అందరితో మాట్లాడాను ప్రభా. మమ్మల్ని ప్రభా నాయన తండ్రి మాకు తండ్రి వినగలిగే చెవులు గ్రహించే మనసులు మాకు దయచేయండి ప్రభా. మీరు మా మధ్యలో ఉండండి ప్రభా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ ఆత్మ కుమ్మరింపులు దయచేయండి ప్రభా. నేను తండ్రి రావాల్సిన వారిని త్వరపెట్టి నడిపించండి ప్రభా. ఈ కొద్ది మనవులు వేస్తున్నాము వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాటల పుస్తకంలో 110వ పాట పాడుతూ పాటలోని అర్థాన్ని గమనిస్తూ దేవుని స్థుతిస్తూ ఆయన నామాన్ని మహిమపడతాం. 110వ పాట క్రైస్తవులారా అనే పాట పాడుతూ దేవుని స్థుతిస్తాం, ఆయన నామాన్ని మహిమపడతాం. క్రైస్తవులారా
మరో జన్మనందుమా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. పాట పాడుతూ మన జీవితం కూడా మనం పరీక్షించుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తాం. Thank you.
పరిశుద్ధ తండ్రి స్తుతి స్తోత్రమైన మటు మీరు మాటల ద్వారా మహిమ పొందన నాలో మీరుండి మా అందరితో మీరు మాట్లాడిన మీరు అభిషేకించండి, మీ ఆత్మాభిషేకం దయచేయండి. నా తలంపు తీసివేసి మీ తలంపుతో నింపండి. నేను మా అందరితో మాట్లాడండి. వర్తమానం ప్రతి ఒక్కరిలో ఫలించటకు సహాయం దయచేయండి. ఒకరి చెవులు గ్రహించే మనస్సు దయచేయండి. మీకు లోపలకు సహాయం దయచేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇంత మటుకు పాటల ద్వారా దేవునామాన్ని భయపరిచిన మారు మనస్సు అనే అంశంపైన మనం ధ్యానం చేసుకుందాం. పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది అని ఎప్పటి నుంచో వింటున్నాం అని అనుకోకండి. రాక సూచనలు, ఈ గుర్తులు ఇది మనం చూస్తూనే ఉన్నాం. రాకడ సమీపంగా ఉంది. యేసు ప్రభు త్వరగా రానై ఉన్నాడు. పరలోక రాజ్యం అంటే అందరికీ ఇష్టమే, కానీ పరలోక రాజ్యం వెళ్ళడం అంత సులువైంది మాత్రం కానీ కాదు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది చాలా ముఖ్యమైనది. మనస్సు మార్పు లేకుండా పరలోక రాజ్యానికి మనం చేరలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. మనిషి పాపములు కొట్టి పాపములు పెరిగిన, అందుకని ఆ పాపము మనస్సును మార్చుకోవడం, మారు మనస్సు, రిపెంటెన్స్ అనేది చాలా ముఖ్యమైనది. అందుకని ఇది నా రిపెంటెన్స్, మారు మనస్సు అనే అంశం పైన ధ్యానం చేసుకున్నా. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో వ్యాఖ్యానించి యోహాను పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందులని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. అరణ్యంలో కేక, మారు మనస్సు పొందండి, దేని గురించి పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది అని ప్రకటిస్తూ ఉంటే, ఈ ప్రకటన విన్నటువంటి వాళ్ళందరిలో ఎక్కువ శాతం విన్న వాళ్ళందరిలో తమ పాపమును ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో బాప్సం పొందుచుండి అన్నది. యోర్దాను నదిలో వారు బాప్సం పొందుతా ఉంటే వాళ్ళు ఎందుకు పొందుతున్నారు? తమ పాపమును ఒప్పుకొనొచ్చు బాప్సం పొందారు. బాప్సం అంటే ఏంటిది? బ్యాప్టైజ్ అంటే కడగడం, కడుక్కోవడం. అంట్లు మురికైనాయి, కడగడము. బట్టలు మురికైనాయి, కడగడము. అయితే మనస్సు పాడైంది, పాపంతో నిండిపోయింది. దీన్ని ఏ విధంగా కడుగుతాం? మొదటి యోహాను 1వ అధ్యాయము 9వ వచనం లోపల మన పాపము మనము ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు నీతిమంతుడు కనుక యేసు రక్తం ప్రతి పాపముని మనం పవిత్రంగా చేయను అన్నది. మన పాపములకు శుద్ధి కారణం అంటే కడగబడాలంటే యేసు రక్తము చెల్లించబడదు. యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన మన శిక్షంతా భరించుడు. ఆయన చెల్లించిన రక్తంలో మనకు పాప క్షమాపణ ఉన్నది. అయితే మనం చేయాల్సింది నా పాపము నేను ఒప్పుకుంటున్నాను అనేది. అంటే పాపం ఒప్పుకోవడం ముందు నేను పాపివని గ్రహించినప్పుడే నేను ఈ పాపంలో ఉన్నా, ఈ దోషంలో ఉన్నా, ఈ పాపం నాలో ఉంది, ఈ పాపములన్నీ నన్ను పరలోక రాజ్యానికి వెళ్ళకుండా అడ్డుగా ఉన్నాయి కాబట్టి ప్రభా నా పాపం నేను ఒప్పుకుంటున్నా అని మనస్సులో నుంచి ఒప్పుకున్నప్పుడు యేసు రక్తం ప్రతి పాపం మనల్ని పవిత్రంగా చేయదు. అయితే బాప్సం ఇస్తామంటే అంతలోనే పరిసయ్యులలోనూ సద్దుక్కలేను అనేకులు బాప్సం పొందుటకు వచ్చేది. అప్పుడే యోహాను చెప్తున్నాడు, సర్వ సంతానమా రాబో ఉగ్రత నుంచి తప్పించుకొట్టుకు ఈ బుద్ధి చెప్పిన వాడేవాడు మారు మనస్తగిన ఫలం ఫలించుడి అన్నాడు. అంటే ఉగ్రత నుంచి తప్పించుకుంటే బాప్సం తీసుకుంటే సరిపోయింది అనుకున్నారు. కాదు, మనస్సులో మార్పు లేకుండా, మారు మనస్సు పొందకుండా పరలోక రాజ్యం వెళ్ళడము అసాధ్యం. అందుకని ఈ బుద్ధి చెప్పిన వాళ్ళు ఎవరు మానవ మనసు తగిన ఫలము ఫలించండి అన్నాడు. అందుకని బ్యాప్టిజం అంటే కడుక్కోవడం, ఒప్పుకొని వదిలిపెట్టడం, బ్యాప్టైజ్ కడగడం, వదిలిపెట్టడము, యేసు రక్తంలో కడగబడము. అందుకని పాపములు ఒప్పుకొచ్చు యోహాను చేత బాప్సం పొందుతా ఉన్నారు. అదే వరుసలోనే ఆ తర్వాత యేసు క్రీస్తు బాప్సం తీసుకోవడానికి వచ్చినప్పుడు యోహాను చెప్తాడు, బాప్సం ఇచ్చి యోహాను అంటున్నాడు, నీ చెప్పుల వారు విప్పుటకైనా నాకు యోగ్యత లేదు, నాకు అధికారము లేదు నాయన, అర్హత లేదు. అందుకని అంటే నివారించి చూసింది కానీ నేటికి కానిమో నీతి యావత్తు ఈలాగూ జరగాల్సి ఉన్నది అని అతనికి ఉత్తరం ఇచ్చుడు. ఆ తర్వాత యేసు బాప్సము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావడం వలె తన మీదికి వచ్చుట చూచెను. దేవుని ఆత్మ పావడం వలె
దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను అన్నాడు. యేసుక్రీస్తు పాపం చేయలే, నంది బాప్తిసం తీసుకున్నాడు. నీతి యావత్తు ఈలాగు జరగాల్సి ఉన్నది కాబట్టి, అందుకని బాప్తిసం చాలా ప్రాముఖ్యమైనది. అంటే కడుక్కోవడం చాలా ప్రాముఖ్యమైనది. కడుక్కోకుండా ఇంట్లోకి మనం వెళ్ళలేము. బయటకు వెళ్ళినప్పుడు కడుక్కొని ఇంట్లోకి వస్తాం. అదేవిధంగా పరలోకం మన ఇల్లు. ఆ పరలోకానికి మనం వెళ్ళాలంటే ఇక్కడ కడుక్కోవాలి మనం. అందుకనే నీతి యావత్తు ఈలాగు జరగాల్సి ఉన్నది నేటి కానేమో అన్నాడు. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ పాపం దిగి వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. అందుకని మన పాపము మనము ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నప్పుడు ఈయన లేకపోతే ఈమె నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, ఈయన లేకపోతే ఈమెను నేను ఆనందించున్నాను అని అదే మాట మన పైన కూడా చెప్పగలుగుతాడు దేవుడు. ఎప్పుడు పాపం ఒప్పుకొని వదిలిపెట్టినప్పుడు, కడుక్కొని దేవునికి లోబడ్డప్పుడు, వాక్యానికి లోబడ్డప్పుడు. యేసు ప్రభు ఆ తర్వాత 4వ అధ్యాయంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 10వ వచనం, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టెను. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాను. అప్పటి నుండి కంటిన్యూగా నడుస్తూనే ఉంది. పరలోక రాజ్యం సమీపిస్తుంది, మనసు మార్చుకోండి, మారు మనసు పొందని సువార్తను నమ్మండి అని ప్రకటిస్తూనే ఉన్నాము. ఆగడమే మాత్రం లేదు. ఎందుకు? అందరము అంతటా అందరూ మారు మనసు రక్షణ పొంది పరలోక రాజ్యానికి వెళ్ళాలా అనే దేవుని ఆశ. అందుకని రాకడ సమీపం ఉంది కాబట్టి ఇంకా మారు మనస్సు లేనటువంటి వాళ్ళ విషయంలో అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులు సువార్త ప్రకటిస్తూ ఉంటే అనేకులు సువార్త వింటా ఉన్నారు. విన్నప్పుడు మీరు శిలువ వేసిన ఈ యేసుని దేవుడు క్రీస్తుగా ప్రభుగా లేపినాడు అని అన్నప్పుడు ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకొని ఉన్నారు అని చెప్పినప్పుడు వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, విన్నటువంటి వాళ్ళు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురు కడమ అపోస్తలుడు అడగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరాన్ని పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన ఎదురు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పిన. ఇంకా అనేక విధమైన మాటలతో వారికి సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందిన వారిని హెచ్చరించను. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందని వారిని హెచ్చరించడు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. హెచ్చరించినట్టు ముఖ్యంగా హెచ్చరిక చాలా ముఖ్యమైనది. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అన్నాడు. ఈ తరం అంతా మూర్ఖతరం, అందుకే మీరు వేరే రక్షణ పొందని వారిని హెచ్చరించాడు. అప్పుడు మొట్టమొదటి వాళ్ళు మనస్సులో నొచ్చుకున్నారు. అయ్యో ఇంత పని చేసినాం కదా, యేసును శిలువ వేసినాము, అది మాది, నాది, నా శిలువ ఆయన భరించడు అని వాళ్ళు మనస్సులో నొచ్చుకొని దేవుడికి లోబడి పాపం ఒప్పుకున్న బాప్తిసం తీసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళకు హెచ్చరించినప్పుడు 42వ వచనంలో కదా, వీరు అపోస్తల బోధనందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయడం ఎడతెగక ఉండేది. ఈ 4 విషయాలు ఖచ్చితంగా మనం పాటించాలి. అపోస్తల బోధన, తర్వాత సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. ఈ 4 పిల్లర్స్ మనకు ఉండాల్సిందే. అంటే ఉట్టిగా బాప్తిసం తీసుకుంటే సరిపోదు. బోధ వినాలి, సహవాసం ఉన్న ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ఇవన్నీ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు నొచ్చుకొని బాప్తిసం పొంది ఇంచుమించు ఒకేసారి 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. అంటే బాప్తిసం అంటే ఏంది? మనస్సును మార్చుకున్నాను, మారు మనస్సు పొందినాను, పాప క్షమాపణ, మారు మనస్సు పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం. బాప్తిసం అంటే
యేసుక్రీస్తు నామమున బాప్తిసం అన్నారు. యేసు ప్రభు మత్తయి సువార్త 24 చివరిలో చెప్పాడు, మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపడు అని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అను నామంలోనికి బాప్తిసం ఇచ్చి, నేను మీకు ఏ సంగతి ఆజ్ఞాపించుతున్నో వారందరూ గైకొన్న వాళ్ళని ఆజ్ఞాపించండి, హెచ్చరించండి అని చెప్పాడు. నేను చెప్పిన మాటలు వాళ్ళకి హెచ్చరించండి, వాళ్ళ హెచ్చరికను గైకొని లోబడాల. అయితే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అను నామంలోనికి యేసు చెప్పిన మాట. యేసు నామం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను నామము, ఏక నామం, త్రియేక నామంలోనికి బాప్తిసం ఇచ్చించు. ఇంకా నేను ఏమేమి సంగతి చెప్పినాను అవన్నీ వారు గైకోనని వారికి బోధించండి అన్నాడు. అందుకని బాప్తిసం తీసుకుంటే సరిపోదు, చెప్పిన మాటకు లోబడాలి. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం లోబడ్డప్పుడు దేవుడు మనకు సహాయం చేయగల శక్తిమంతుడు. అంటే మారు మనసు పొందిన దానికి రుజువులేంటివి అని కొన్ని, అంటే నేను మారినాను, ఇంతకుముందు నేను పాపంలో ఉన్నా, నేను తాగుబోతును, లేకపోతే నేను అలవాటు నుండి నాకు ఆ అలవాటు నుంచి విడుదల పొందినాను, ముఖ్యంగా పాపం నుండి నేను క్షమింపబడినాను, దేవునికి లోబడినాను, పాత జీవితం కొత్త జీవితం అంతా మార్పు. అదేవిధంగా లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పింది. తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రి దగ్గర ఉన్నవాడే దారి తప్పిండు, తండ్రికి దూరమై వెళ్ళిపోయాడు. ఎంత దూరం వెళ్తుండో అంత పాపంలో పాపాలు ఎక్కువైతేనే ఉన్నాయి. ఎంత పాపం దూరం పోతుండో అంత దినాలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అంటే పాపంలో ఉన్నవాళ్ళు దూరం వెళ్ళిన కొద్దీ సమస్య పాపం పెరుగుతుంది, పాపరాశి పెరుగుతూ ఉంది, తండ్రికి దూరం అవుతున్నారు. తీరా చివరికి పందుల పొట్టు తినే స్థితికి దిగజారిన అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు అని ఉంది అక్కడ. బుద్ధి వచ్చినప్పుడు ఈ కుమారుడికి వచ్చింది ఏంటంటే బుద్ధి వచ్చినప్పుడు, అంటే మనసులు నొచ్చుకున్నాడు, బాధపడేడు, పశ్చాత్తాపము పడేడు. బుద్ధి వచ్చినప్పుడు అయ్యో నా తండ్రి ఇంత పని వాళ్ళకు సమృద్ధిగా ఉంది, నేను తండ్రికి దూరం అయిపోయి ఇంత పని చేసిన కదా అని అనుకున్నాడు. అనుకొని అక్కడ మాట చెప్పే మాటలు కదా, తండ్రి అన్నాడు. అక్కడ బుద్ధి వచ్చినప్పుడు కుమారుడు, తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపము చేస్తే, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని అన్నాడు. అంటే బుద్ధి వచ్చినప్పుడు మనసులో మార్పు విషయంలో కొన్ని మాటలు చెప్తున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేసినట్ట, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా, రెండవది నీ ఎదుట పాపము చేసిన, 2 పనులు చేసిండు. అది ఒప్పుకున్నాడు. పరలోకానికి విరోధంగా అయిన తర్వాత నీ ఎదుట నేను పాపము చేసిన అని పాపాలను ఒప్పుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు, అందుకనే చాలా మటుకు బుద్ధి వచ్చేంత వరకు మనిషికి కష్టమే. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, కను దృష్టి ఉన్నంత వరకు, లేకపోతే కాలు చేతులు బలం ఉన్నంత వరకు దేవుడికి దూరంగా ఉన్నా, ఇప్పుడు నమ్మాలని ఉంది, పాపాలు ఒప్పుకొని ఉంది అనుకుంటావు. అంటే ఎంత దూరం పోతావో అంత సమయం ఎక్కువైపోతుంది, అంత నష్టపడతావు, అన్ని కష్టాల పాలవుతావు, నీ టైం అంతా వేస్ట్ అవుతుంది. అందుకని బుద్ధి వచ్చేంతలో వయసు మీరిపోయాడు. అందుకని సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకుంటే మంచిది. అందుకని 2 మాటలు చెప్తున్నాడు. బుద్ధి పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపము చేస్తేనే అని బుద్ధి వచ్చినప్పుడు. అందుకని బుద్ధి వచ్చిన వెంటనే దేవుడిలో పడితే ఇక శిక్ష ఉండదు. అందుకని మనసులో ఎంత తొందరగా మార్చుకుంటే అంత దేవుని ప్రేమను పొందుకుంటాం, రక్షణ పొందుకుంటాం. రెండవది జక్కయ్య గురించి కూడా, జక్కయ్య యేసు ఎవరో చూడాలా అని ఆశ కలిగినంతే. యేసు చూసిన వెంటనే ఆయన మార్పు వచ్చిన తర్వాత నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని అని యేసు ప్రభు చెప్పినప్పుడు జక్కయ్య చెప్పినటువంటి మాటలు కదా, అంటే పాపి అయిన ఈ మనుష్యుని ఎందుకు ఈయన వెళ్తుండేది అని అనుకున్నాను. అక్కడ ఈయన ఇంట్లోకి యేసు వచ్చిన తర్వాత ఆయన మార్పు వచ్చింది కాబట్టి తన సంపాదించిన ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. తర్వాత ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్న వారికి 400 ఇచ్చేస్తాను అని చెప్పాడు. అక్కడ రాయబడిన మాటలో లూకాసు వార్త 19వ అధ్యాయము 1-10 వచనాల లోపల
నశించి దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చని అతడితో చెప్పాను. నశించు దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాను అన్నాడు. దేవుని వద్ద నశిస్తున్నాము, పాపమును బట్టి నాశనం వస్తుంది. పాపము పరిపక్వమై మరణానికి దారితీస్తుంది. అందుకని పాపము నాశనం దారితీస్తుంది. అందుకని తన పాపాలను ఒప్పుకున్నాడు. యేసుగారు చెప్పాడు, నశించి దాన్ని వెతికి రక్షించకు నేను వచ్చి తిని అన్నాడు. మనుష్య కుమారుడు వచ్చాను అన్నాడు. జత విషయంలోకి తర్వాత మొదటి అధ్యాయం 12 వచనం నుంచి 15 వచనం అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మారిన తరువాత సౌలు పౌలుగా మారిన తర్వాత పూర్ణము నేను దూషకుడు, హింసకుడు, హానికరుడు, పాపుల్లో ప్రధానుడు, అట్టి ప్రధాన పాపని నన్ను కనికరించిండు అని చెప్పి పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది అన్నాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనమందరం పాపం కదా, దేవుడు నా పాపాన్ని ఒప్పింపజేసిండు, ప్రధాన పాపని నన్ను కనికరించిండు అన్నాడు. అదేవిధంగా పాపం అంటే పాత జీవితానికి కొత్త జీవితానికి మార్పు చెబుతున్నాను. పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడు, ప్రధాన పాపిని అన్నాడు. ఆ తర్వాత నా పాపములన్నీ క్షమించిండు అన్నాడు. రక్షణ పొందిన ఆ తర్వాత దేవునికి లోబడిండు. సువార్త ప్రకటిస్తూ ఉంటే, అనేకులను ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటే, ఒక దినాన పౌలు శీలను బాగా దెబ్బలు కొట్టేరు, జైల్లో పడేశారు. రాత్రి వాళ్ళు పాటకు దేవుని స్తుతిస్తున్నారు. సౌలుగా ఉన్నప్పుడు భయపడిన వాళ్ళు పౌలుగా మారిన తర్వాత అదే పౌరులు రాళ్ళతో కొట్టి ఇష్టమన్నట్టు కొట్టినా ఏమీ అనలే. ఆ తర్వాత ఆ చిరసాలలో దేవుడిని పాటతో స్తుతిస్తూ ఉండట. పునాదులు అదే ఉన్నవి. వెంటనే జైలు అధికారి వీళ్ళు పారిపోయిందేమో అనుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు అక్కడే ఉన్నారు. అంటే తెలుసు కాబట్టి కొట్టి చెప్తున్నాను. అక్కడ ఒక మాట చెప్తాడు, సహోదరులారా, తిమోతి రాసిన పత్రికలో చెప్తాడు, సహోదరులారా మారు మనసు పొందుటకు మేమేం చేయాలి అని అడుగుతారు. అక్కడ మేమేం చేయాలి అన్నప్పుడు ఏం లేదు, ప్రభు యేసునందు విశ్వాసం వచ్చి అప్పుడు దేవుడు నీ ఇంటి వాళ్ళు రక్షణ పొందుతురు అని తిమోతి రాసిన పత్రికలో చెప్పినప్పుడు వెంటనే జైలధికారి ఈ దెబ్బలు కొట్టిన ఆయన్నే పౌరసులను తీసుకొచ్చి వాళ్ళ గాయము కడిగిండ్రు, తుడిచిండ్రు, వాళ్ళ భోజనం పెట్టిండ్రు. తన ఇంటి వారందరికీ సువార్త ఈ పౌరసులు చెప్పినప్పుడు వారి ఇంటి వారందరూ కూడా బాప్సము పొందిండ్రు. ఇంటి వారందరూ ఆనందంతో ఉండొచ్చు. అంటే కొట్టిన వాడే, జైలు వేసిన వాడే మనసు మార్చుకొని వాళ్ళ ద్వారా సువార్తను విని లోబడేరు. జీవితంలో మార్పు వచ్చింది. అప్పుడు వాళ్ళ కుటుంబంలో మార్పు వచ్చింది. రక్షణ పొందగలను. జైలు సూపర్, జైలు అధికారి అంటే కావాల్సిన ఏంటంటే మనస్సులో మార్పు అనేది పొందిన తర్వాత క్రియలు మనం చూపించాలి. చాలా మట్టు క్రైస్తవులు మారమంటూ కోతలు కోస్తున్నారు, కానీ క్రియల్లో లేదు. క్రియలు లేని విశ్వాసం మృతము. బాప్సం తీసుకున్నాం అంటున్నారు, కానీ మానవస్థంగా ఫలించడం లేదు. అందుకని ఈ మతస్థులు బాప్సం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకు సర్వ సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడం ఈ బుద్ధి చెప్పిన వాడిని ఎవరు అన్నాడు. అందుకని మారు మనసు తగిన ఫలం ఫలించండి అనంటే మారినంటే ఆ తగిన ఫలం మనలో కనిపించాలి. ఇతరులు నేను తాగబోతున్నాను, ఇప్పుడు అది లేదు, ఒక్క దెబ్బతో సెట్ అయిపోయినా. అందుకని టర్నింగ్ పాయింట్ ఉంటుంది. వెంటనే ఎక్కడైతే నీ మనసులో మార్పు లేదో, అందుకని అనేక సంగతులు వారికి బోధించిండు. అందుకని బాప్సం తీసుకున్నాక జాగ్రత్త. చాలా మంది బాప్సం తీసుకున్నాక పడిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. యేసుతో ఉన్నటువంటి యూద శిష్యుల్లో ఒకరైనటువంటి యూద యేసును అప్పగించాడు. అప్పగించిన తర్వాత యేసు ఆ తర్వాత అక్కడ జరిగిన సంఘటన అంతటిని బట్టి అయ్యో నిరపరాధి, ఈ నిరపరాధిని అప్పగించి నేను దోషినైపోయినని పశ్చాత్తాపడ్డాడు, కానీ క్షమాపణ అడగలే. అందుకని ఉరి వేసుకొని చచ్చిండు. అందుకని పుట్టి పశ్చాత్తాపం పడితే ప్రయోజనము
లేదు, పశ్చాత్తాపడడు, దుఃఖపడడు, కానీ ఏడిసింది దాని ప్రయోజనం లేదు. ఎంత ఏడిసిన ప్రయోజనము ఉండదు. అందుకని 2 కొరింథీ 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలిగిస్తుంది, లోక సంబంధమైన దుఃఖము మరణమును కలిగిస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలిగిస్తుంది. ఈ యూద ఏడ్చిండు, పశ్చాత్తాపడ్డాడు, దైవ చిత్తానుసారంగా లేదు, అయ్యో అని ఏడ్చిండు, ప్రయోజనం లేదు నరకానికి. అందుకని నిజమైన మార్పు రావాలంటే దేవుడికి ఇష్టానుసారం, ప్రభా తప్పెనుకు మాడు నాయన, పరలోకములకు విరోధంగా నీ ఎదుట నేను పాపం చేసిన మారు మనస్సు రావాలి, మనసులో మార్పు అనేది రావాలి. తగ్గించుకొని తను తగ్గించుకొని తన దగ్గరికి వెళ్ళాడు, తను క్షమించాడు. ఈ నిజమైన మార్పు రక్షణ కలిగించేదిగా ఉంటుంది. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మను పాలువారై దేవుడి దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటంగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరణ నూతన పరచుట అసాధ్యము అన్నాడు. ఒకసారి వెలిగింపబడి దేవుడి గురించి అన్ని తెలుసు, దేవుడి ప్రేమ అంతా తెలుసు, కానీ మార్పు మాత్రము లేదు. అంటే వెలిగింపబడినాము కానీ ఏం లేదంట, మార్పు లేదు. అందుకని ఒకసారి వెలిగింపబడి, మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధ ఆత్మను పాలువారని దేవుడి దివ్య వాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తి ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వాడు తమ విషయంలో దేవుని వారిని మరలా సిలువ వేస్తాడు. అందుకని చాలా మట్టుకు వెలిగింపబడడం పాడబడడం. ఒకసారి వెలిగింపబడినావు, ప్రభు ప్రేమ రుచి చూచిన నీవు వెనుకకు జారెత్తివా, లోకాశకు లోనైతివా, విశ్వాసి ఓ విశ్వాసి అని పాడపాడు. చాలా మంది లోకాశలో వెనుకకు జారిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందుకనే అటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నట్టయితే దేవునికి లోబడ్డప్పుడు దేవుడు క్షమిస్తాడు, పడిపోయిన వాడు తిరిగి లేపుతాడు. దావీదు తప్పు చేసాడు, పాపము చేసాడు, అంత దేవుని వెంబడించిన వాడు, దేవునికి ఇష్టంగా నడిచిన వాడే పడిపోయాడు. ప్రవక్త చెప్పినప్పుడు తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. అందుకని ఒకసారి రక్షణ పొందిన వాళ్ళ విషయం చెప్తున్నాను. అనుభవం పొంది కూడా పడిపోయిన స్థితిలో ఉంటే దేవుడి ఇది నా నీతో మాట్లాడుతున్నాడు. వెంట జారిపోయినవా, లోకాశంలో పడిపోయినవా, వాక్యానికి విధంగానవా, అది దేవుడికి లోబడు. దేవుడు క్షమించడానికి ఇది కృపకాలం. క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు మన దేవుడు క్షమించేవాడు. గాఢ సీమలో బాప్సం తీసుకున్నాడు. ఎందుకు? దాని ద్వారా వ్యాపారం చేస్తాము అనుకున్నాడు. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము 10వ వచనం చూస్తే సీమోను బాప్సం పొందాడు, కానీ చెడుతనము మారలేదు. అపొస్తలుల కార్యంలో 17వ అధ్యాయము 8వ అధ్యాయంలో అపొస్తలుల కార్యము 8వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతుల వారు పరిశుద్ధాత్మను పొందారు. ఆ తర్వాత 21వ వచనం, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు మంది ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడ వచ్చి నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని చెప్పారు. చాలా మంది ఘోర దుష్టత్వం దుర్నీతి బంధాల్లో ఉండి బాప్సం తీసుకున్నారు. ప్రయోజనం ఏంటి? ఈ బాప్సం తీసుకున్నాక అంటే ఒక బిజినెస్ వ్యాపారం చేద్దాము అని అనుకున్నాడు.
గొప్ప లాభం బాగుంది అన్నట్టుగా చాలా మంది ఇది బాధ్యత తీసుకొని దేవుని ప్రేమను ప్రకటిస్తున్నాం అనుకుంటాం. కానీ అదే బంధాల్లో ఉన్న వాళ్ళు, సాధారణ బంధాల్లో, జీవ కుటుంబాల్లో చెప్పుకున్నటువంటి వాళ్ళు చాలా మంది లోకంలో కనబడుతున్నారు. అటువంటి స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు క్షమించడానికి సిద్ధమైన దేవుడు. అయితే ఒకటి, నీ దుర్నీతి బంధాలను నుండి విడుదల పొందాలి. దేవునికి నువ్వు లోబడు, అప్పుడు దేవుడు క్షమించగల దేవుడు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 25-26 వచనం. అంటే ఈ విధంగా ఉండాలి అని కొన్ని మాటలు. మనము ఆత్మను అనుసరించి జీవించడము అయితమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. ఈ గాడి సిమోను బాధ్యత తీసుకుంటుందని ఆత్మను అనుసరించాలి. అందుకని మనం చెప్పే మాట, మనము ఆత్మను అనుసరించి జీవించేవారు అయితమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. క్రమంగా నడుచుకుందాం. అక్రమము దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ఒకరినొకరము వివాదమునకు రేపక, ఒకరి అందొకరము అసూయ పడక, ఒకరి అందొకరము అసూయ పడక, వృధాగా అతిశయ పడక ఉండము. ఈ సాక్ష్యం మనలో కనిపించాల. ఒకరి మీద ఒకరు అసూయ, ద్వేషము, వివాదము ఉండి క్రమాన్ని తప్పి నడిచే వాళ్ళు లోకంలో ఎక్కువ. పరలోకం కావాలంటాం, వెళ్ళలేవు. అందుకని దేవుడిని తెలుసుకొని రక్షణ పొందినటువంటి వాళ్ళకు కొన్ని విషయాలు హెచ్చరిక అయినా. అందుకని ఒకవేళ వెనకకు జాగ్రత్తగా నువ్వు కాశలో పడిపోయినావా, ఏదో శోధనలో పడిపోయినా దేవుడు అవకాశం ఇస్తున్నాడు నేను సరిచేయడానికి. నువ్వు లోబడితే క్షమిస్తాడు, లోబడకపోతే మహా ఉగ్రత, దేవుని ఉగ్రత పాలు. అందుకని ఆ ఉగ్రత పాలు కాకూడదు ఉండదని నీ మనసు మార్చుకో అని చెప్తున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. రెండో అధ్యాయము 12వ వచనం. మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి ఏం చేయాలా? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. అందుకనే ఈ భక్తినతను, ఈ లోక సంబంధమైన దురాశను వదిలిపెట్టాలి. ఒకవేళ ఆ స్థితిలో ఉన్నట్టయితే వదిలిపెట్టు. మన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండి స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ మనం బ్రతికే వాళ్ళగా ఉండాలి. ఆ తర్వాత 2 కొరింథీ 6వ అధ్యాయము 1-2 వచనం. కాగా మేము ఆయన తోటి పరివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకుని వద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనకండి. అనుకూల సమయమందు నీ మొర ఆలకించింది, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుంది అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవుడు చెప్పే మాట. రక్షణ పొందిన మనము ఒకవైపు మన జీవితాన్ని సరి చేసుకుంటూ జాగ్రత్త ఉండాలి. ఎక్కడ నేను జారిపోయినా పడిపోయినా ఉంటే మన జీవితాన్ని సరి చేసుకుని, వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేయగల శక్తి మంత్రులు. అందుకని దేవుడిని ఇచ్చినటువంటి ఆ కృపను వ్యర్థం చేసుకోకు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. అందుకనే ఈ ఇచ్చిన రక్షణ అంటే రక్షణ పొందిన వాళ్ళు పడి పరిస్థితిలో ఉంటే దేవుడు లోబడకు దేవుడు సహాయం చేస్తాడు. ఇంకా మారు మనస్సు రక్షణ లేదు కానీ పరలోకం అంటే ఇష్టం ఉంది. ఇటువంటి స్థితిలో ఉన్నట్లయితే జీవితంలో ఎన్నో విధాల శోధన సమస్య ఎదుర్కొస్తుంది. ఇంకోటి నలిగిపోయి కూలిపోయే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత నువ్వు ఎంతున్నా ఎంత ఆలోచించిన ప్రయోజనం మాత్రమే లేనే లేదు. అందుకని రక్షణ, నేనే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అని ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి
పాపము మనిషికి భారంగా ఉంటుంది. ఎంతకాలము నీ పాప భారం మోస్తూ నీ జీవితాన్ని గడుపుకుంటూ ఉంటావు. పాపము మనిషిని వేధిస్తూ ఉంటుంది. పాపము ఇక్కడినంత మట్టుకు అంటే దేవుడిని తెలుసుకొని కూడా పాపంలో పడిపోయినావు, ఆశలో ఆకర్షణలో ఏదో శోధనలో పడిపోయినావు. దాని వెనుక ఎన్నో సమస్యలు ఎదుర్కొస్తుంది, కష్టాలు బాధలను అనుభవిస్తా చాల్సి వస్తుంది. తప్పైన కుమారుడు బుద్ధి వచ్చేంత వరకు ఎన్ని విధాల కష్టాలు అనుభవించిండో, ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందో, ఎన్ని బాధలు పడాల్సి వచ్చిందో, ఎన్ని వేదన పడాల్సి వచ్చిందో. అందుకని దేవుడు మనకిచ్చిన అవకాశం బట్టి ఒకవేళ నువ్వు శోధనలో పడినావా, ఇంకా నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నావా, కుంగిపోయిన స్థితిలో ఉన్నావా, దేవుడి నాన్న నీతో మాట్లాడుతున్నప్పుడు ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాటలు బట్టి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ఒక పాట పాడుతున్నప్పుడు నీ స్థితిని, నీ పరిస్థితిని ఒకసారి గమనించుకోవాలి. ఒకవేళ నువ్వు ఇంకా పాపము మరణానికి దారితీస్తుంది, ఇంకొకటి సరి చేసుకునేంత వరకు దేవుడు గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అప్పుడు మనసు నొచ్చుకుంటూ ఏంది ఇంతవరకు పరిస్థితులు వచ్చినాయి, ఈ కృంగిపోయే స్థితి నాకు ఎందుకు వచ్చింది అని లోపల నలిగిపోతూ ఉంటారు. అందుకని అటువంటి స్థితిలో నుంచి తప్పిపడాలంటే దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి, దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ఈ తరుణంలో పాట పాడుతున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నావు నిన్ను పరీక్షించుకొని దేవుడికి ఇవ్వబడదా, దేవుడు సహాయం చేయగల శక్తిమంతుడు మన దేవుడు. పాపశాపము మోస్తూ ఎన్నాళ్ళు కుంగిపోతావు, రక్షణ పొంది పడిపోయిన స్థితిలో ఉన్నమాటైతే నీతిమంతుడు 7 మాసాలు పడిపోయిన తిరిగి లేకుండా శక్తిమంతుడు దేవుడు కాబట్టి దేవుడిలో దేవుడు సహాయం చేశాడు. ఇంకా మారు మనసు రక్షణ పొందలే, రక్షణ తీసుకోలే, కానీ పరలోక రాజ్యం వెళ్ళాలని అని అనుకుంటున్నావు. నేడే రక్షణ దినము. అందుకని మారు మనసు పొంది మరో జన్మ పొందు, బాధ్యతలకు సిద్ధపడు. అది కూడా మారు మనసు పాపక్షేమాత్మ మితమైన బాధ్యత పొందినప్పుడు దేవుడిని ఆత్మతో దేవుడిని నింపుతాడు. ఆత్మను అనుసరించి నడిచినప్పుడు ఆయన త్వరగా వస్తాడు, పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. కాబట్టి
ఇచ్చిన వర్తమానాన్ని ఒకసారి తిరిగి జ్ఞాపకం చేసుకో, గుర్తించుకొని దేవుడు లోపల దేవుడు ఖచ్చితంగా నేను రక్షించగల శక్తి మాత్రం ఇచ్చిన ఈ వర్తమానం దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తము దీవించనుగాక. ఆమేన్. మీరు వాక్యాన్ని బట్టి ఎవరైనా మా మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం సిద్ధపడమంటే బాప్తిస్మం సిద్ధపడండి. దేవుని ఆత్మతో ముద్రింపబడండి. పరలోక రాజ్యంలో సిద్ధపాటుగా దేవుడు అందున వాక్యం విన వాళ్ళందరూ పడిపోయిన వాళ్ళని ఉంటుంది. దేవుని లోపల దేవుడు సహాయం చేయగల శక్తిమంతుడు మనకిచ్చిన రక్షణ గురించి మనం ఎంతగానో ప్రేమించి మన గురించి శిలువపై తన ప్రాణాన్ని దారిపోసిన దేవుడు గాయపరచబడి రక్తాన్ని చిందించాడు. ఇంతగా దేవుడు మనం ప్రేమించిన విధానం బట్టి నశించే మనం ఎందుకు పనికిరాని మనల్ని వెతికి రక్షించిన విధానం బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తున్న గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, సృష్టికర్త అయిన దేవుడు, మనలాంటి వారిని ఈ లోకానికి వచ్చి మన శిక్షణ ఫలించే దేవుడు, నశించే మనల్ని వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడు, మనకిచ్చిన రక్షణ బట్టి ఇంతగా దేవుడు మనం దేవుడు ప్రేమించిన దేవుడు మనం ఇంతగా ప్రేమించి మనకిచ్చిన రక్షణ బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తాం. తండ్రి స్తుతిస్తూ గొప్ప దేవ వందనాలు, పరిశుద్ధుల వందనాలు, మృత్యుంజయుడ వందనాలు, ముందు తెచ్చిన వాళ్ళ స్తుతి స్తోత్రం, ఆశ్చర్యకర వందనాలు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి దేవ స్తుతి స్తోత్రం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగముకు పరలోక రాజ్యం కొరకు నన్ను సిద్ధపరుస్తున్న దాని బట్టి వందనాలు దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపడతాం. ఆరాధన చేద్దాం. స్తోత్రం, 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 స్తుతి, స్తుతి. పరలోకమందున్న మా తండ్రి, యేసయ్య నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అతి ఉన్నత సింహాసనాసీనుడా నీకు వందనాలు. అన్ని నామముల కంటే పై నామముల దేవా నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు ప్రభువా నీకు వందనాలు. నా సహాయకుడా, నా రక్షకుడా నీకు వందనాలు. నైనా నన్ను మమ్మల్ని అందరినీ ప్రభువా ఎంతగానో ప్రేమించి సజీవ లేఖ నుంచి ఆరాధనంతట్లో ప్రభావ మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు. ప్రభువా నీకు స్తోత్రం. నైనా యేసయ్య నీకు వందనాలు. ఆయన మాకు ఎన్నో మేలు చేశారు ప్రభువా నీకు వందనాలు. ఆయన ముఖ్యంగా మా పాపములు నీ పరిశుద్ధమైన రక్తంలో కడిగినందుకు నీకు వందనాలు. మా కోసం ప్రభువా సిలువలో యాగమైనందుకు నీకు వందనాలు ప్రభువా. ఆయన నీ పరిశుద్ధమైన రక్తము సిలువలో కాల్చినందుకు నీకు వందనాలు ప్రభువా. నైనా నీకు స్తోత్రం. యేసయ్య నీకు వందనాలు. నైనా ఎన్ని స్థితులు చెల్లించిన ప్రభువా తక్కువే నాయన. ప్రభువా నీకు వందనాలు. నైనా తండ్రి నువ్వు చేసిన మేలు మేమేమీ ఇవ్వలేము ప్రభువా నీకు వందనాలు. అయినా తండ్రి మా పట్ల, కుటుంబీకుల పట్ల, రక్త సంబంధికుల పట్ల, సంఘాల పట్ల, సహవాసం పట్ల నాయన మీరు ఎన్నో మేలు చేశారు ప్రభా. అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చారు నాయన, సజీవ లెక్కలో ఉంచారు ప్రభా. నాయన తండ్రి లెక్కలేనని మేలు చేశారు ప్రభా నీకు వందనాలు. ఆయన ఎన్ని మేలు చేస్తే నీకు ప్రభా నేనేమీ చెల్లించలేక కొద్ది స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. సత్యస్థాపన మా పరలోక తండ్రి పరిశుద్ధ
ఆశ్చర్యకర అద్భుతకర వందనాలు. సృష్టికర్త అయిన తండ్రి వందనాలు. లోకరక్షక స్తుతి స్తోత్రం తండ్రి. లోకంలో ఎందుకు పనికిరాని నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి మా లాంటి వారిగా ఈ లోకానికి వచ్చి మా శిక్షను మీరు భరించి నశించి మమ్మల్ని నాశనానికి పాపం మమ్మల్ని నన్ను వెతికి రక్షించి మీ విధంగా మార్చుకొని ఈ భయంకర చివరి దినాల్లో మీ కృపను భద్రపరిచి సజీవ లెక్కలు వచ్చి తన ఇప్పుడు తండ్రి మంది మిమ్మల్ని స్తుతించటకు ధ్యానించటకు ఆరాధించటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా పట్ల మీరు చిరుకుమను మీ ప్రేమను బట్టి వందనాలు. అనేక విధమైన శోధన సమస్యలు మరణకర పరిస్థితులు తండ్రి మాకు తోడుగా ఉంటూ తను వినిపించి విడుదల దయచేసి తన ఈ దినాన్ని మిమ్మల్ని స్తుతించటకు ఆరాధించటకు ఇచ్చిన ఈ మంచి గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు. మీ రాకడ కొరకు నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తూ అనేకులు మీ సన్నిధి నడిపించాను మీరు చేస్తున్న సహాయం బట్టి సేవ పరిచయం బట్టి వందనాలు. యోగ్యత అర్హత లేని మాకు ఇచ్చిన యోగ్యత అర్హత బట్టి ధన్యతను బట్టి వందనాలు. మా పట్ల గురించి కృపను బట్టి వందనాలు తండ్రి. మీరు చేసిన ప్రతి సహాయం ప్రతి కార్యం బట్టి తండ్రి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ స్తుతి స్తోత్రమైన ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండి మీరు ఆధిపత్యం వహించి నడిపించి మీరు మహిమ పొందినందుకు వందనాలు తండ్రి. ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి బట్టి వందనాలు తండ్రి. వర్తమానమైన ప్రతి ఒక్కరిలో తండ్రి వర్తమానం బలిష్టకు మీ సహాయం దయచేయండి, బలపరచండి, మీ రాకడ కొరకు సిద్ధపరచండి. తిరిగి బలపరచగా మీ సన్నిధి తోడుగా వచ్చి మీ దీవెనతో నడిపించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కూడిన మనందరికీ సకల లోక పరిశుద్ధులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేంటును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.